ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగం 10వ అధ్యాయం సంత్ పురుషుడు. రచన శ్రీ భాటియా, గుజరాతీ హోటల్. వీరు షిరిడీలో చాలా కాలం నుంచి ఉంటున్నారు. మాస్టర్ గారు వచ్చినప్పుడల్లా మద్రాసు హోటల్కి, గుజరాతీ హోటల్కి వెళుతుండేవారు. ఈ హోటల్లో మాస్టర్ గారు తనకు పుల్కాలు చేయడం నేర్పించిన ఉదంతాన్ని గురించి కృతజ్ఞతాపూర్వకంగా శ్రీమతి సుబ్బలక్ష్మి గారు ఇలా చెప్పారు. 1980వ సంవత్సరం జనవరి పండగ రోజుల్లో పూజ్యశ్రీ మాస్టర్ గారి కుటుంబంతో పాటు విద్యానగర్, ఒంగోలు సత్సంగ సభ్యులం కొంతమంది షిరిడి, అక్కల్కోట, గాణ్గాపూర్ మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుటకు వెళ్ళాం. మాస్టర్ గారు షిరిడి వెళ్ళినప్పుడు మద్రాస్ హోటల్ మరియు గుజరాత్ హోటల్కి వెళుతుండేవారు. అలాగే ఈసారి కూడా ఒకరోజు మాస్టర్ గారితో పాటు మావారు, నేను ఇంకా కొంతమంది గుజరాత్ హోటల్కి వెళ్ళాం. అప్పుడు మాస్టర్ గారు ఆ హోటల్ యజమాని అయిన భాటియా గారికి నన్ను చూపిస్తూ, మా అమ్మాయికి మీరు పుల్కాలు ఎలా చేస్తారో చూపించండి అని అడిగితే వారు నన్ను కిచెన్లోనికి తీసుకెళ్లారు. అక్కడ ఒక పెద్ద నిప్పుల పొయ్యి మీద నలుచదరంగా ఉన్న పెనంపై రొట్టెలను కాల్చి అవి బాగా కాలిన తర్వాత వాటిని కాడగరిటితో పక్కనే ఉన్న ఇంకో నిప్పుల కుంపటిలోని కణకణలాడే నిప్పుల పైన వేసి అటు ఇటు ఫాస్ట్గా తిప్పితే అవి బాగా పొంగి ఎంతో మృదువుగా ఉన్న పుల్కాలు తయారైనాయి. అయితే ఆ నిప్పుల కుంపటిలో నిప్పులకు బూడిద పట్టకుండా విసురుతూనే ఉండాలట. ఆ విధంగా పుల్కాలు తయారు చేయడం మాస్టర్ గారు వారి ద్వారా నేర్పించారు. 1982వ సంవత్సరంలో ఒంగోలులో బాబా మందిర ప్రాంగణంలో ఉన్న ద్వారకామాయి మందిరాన్ని నిర్మించిన తర్వాత అక్కడున్న బాబాకి ప్రతిరోజు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఇంటి నుండి ప్రసాదం పంపేలాగా వారానికి ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఏర్పాటు చేసిన 7గురిలో నేను కూడా ఒకదాన్ని. వారంలో ఒకరోజు నేను కూడా పంపేదాన్ని. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత 1983లో ఒకరోజు మాస్టర్ గారు వచ్చి, బాబాకి బియ్యంతో చేసిన ప్రసాదాలు వద్దుట, పుల్కాలు కావాలిట అని రోజు పుల్కాలు, ప్రతి గురువారం నాడు మాత్రం స్వీటు చేసి పంపించండి అని చెప్తే, మందిరానికి అతి సమీపంలోనే మేము ఉండేవాళ్ళం గనక ఆనాటి నుంచి ఈరోజు వరకు మందిరానికి ప్రసాదం సమర్పించే అవకాశం నాకు లభించింది. బహుశా బాబాకు ప్రసాదం చేసి పెట్టేందుకే సర్వజ్ఞులైన మాస్టర్ గారు ఆనాడు గుజరాతీ హోటల్లో నాకు పుల్కాలు చేయడం నేర్పించారేమోనని తలుచుకున్నప్పుడల్లా నాకెంతో సంతోషంగా ఉంటుంది. గుజరాతీ హోటల్ యజమాని అయిన శ్రీ భాటియా గారు మాస్టర్ గారి గురించి ఇలా చెప్పారు. ఆయన ఎప్పుడూ ఒక్కరిగా వచ్చేవారు కాదు, 10 మందితో వచ్చేవారు. ఆయనను చూస్తే ఒక సంత పురుషుణ్ణి చూసినట్లు అనిపించేది. కానీ నా వ్యాపారం వల్ల సత్సంగం చేయడానికి సమయం లేకపోయేది. అలాంటి మహనీయునితో సత్సంగం చేయలేకపోయినందుకు ఇప్పుడెంతో బాధపడుతున్నాను. ఆయన అప్పుడప్పుడు అన్నదానం చేస్తుండేవారు అంటూ మాస్టర్ గారి ఫోటోకి నమస్కరించారు. జై సాయి మాస్టర్. 10వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.